Hi students, we are in coordinate geometry chapter. Coordinate geometry is 7th chapter. In this chapter, we discussed first concept is distance between two points. Distance between two points. Suppose A, B are 2 points. A, B are 2 points. A is x1, y1 and B point is x2, y2. This is x coordinate and y coordinate, x coordinate and y coordinate. The distance between these 2 points means the length of the AB. Okay, the distance between these 2 points is given as square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఏంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకు ఉపయోగం? ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వలన ట్రయాంగిల్లోని క్వాడ్రిలేటరస్లోని ఆ వెర్టసీస్ మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఈ ఫార్ములా ద్వారా ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ లెన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఈ సైడ్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఈ సైడ్ లెంత్ ఎంత ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఈ సైడ్ లెంత్ ఎంత ఉంది. అలా క్వాడ్రిలేటరల్లో కూడా సైడ్స్, డయాగనల్స్, లెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం ద్వారా వాటి యొక్క మెజర్మెంట్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ వి కెన్ ఫైండ్ అవుట్ అమ్మా. ఓకే, అది ఫస్ట్ కాన్సెప్ట్, ఆల్రెడీ వీళ్ళ అంటాం. And the second concept is a dividing point of a line segment joining 2 points. డివైడింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. డివైడింగ్ పాయింట్ అంటే ఏంటి? 2 పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ ఏ, బి 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని జాయినింగ్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది కదా. ద 2 పాయింట్స్ జాయిండ్ వీ విల్ గెట్ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఏదో ఒక పాయింట్, ఇది లైన్ అంతటి మీద పాయింట్స్ ఉన్నాయి కదా ఇలా ఈ పాయింట్స్ అన్నిట్లోనే ఒక పర్టికులర్ రేషియో చెబుతూ, అది ఏదో 1:2 అని, లేకపోతే 2:3 అని, లేదా 3:5 అని ఏదో ఒక రేషియో చెప్తూ, ఆ రేషియోని ఏమంటామంటే ఇక్కడ m1:m2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసేటువంటి ఆ రేషియో ప్రకారం డివైడ్ చేసే ఆ పర్టికులర్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అనేది ద్వారా మనం ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములా ఇచ్చేసి. అంటే ఒక 2 పాయింట్స్ ఉంటే ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఒక పర్టికులర్ రేషియోలో డివైడింగ్ చేసేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది సెకండ్ కాన్సెప్ట్. టుడే we will discuss about trisectional points of a line. Trisectional, tri means 3, sectional means dividing. 3 పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ ఆఫ్ దేనికి? లైన్ సెగ్మెంట్. ఒక లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసేటువంటి పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఏంటమ్మా ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ద పాయింట్స్ which divide a line segment into 3 equal parts are said to be the trisectional points అంటారు. ఏంటంటే సపోజ్ ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏమొచ్చింది? ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఈ లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్ చేయాలి. ఇవి ఉన్నటువంటి ఈ లైన్ని 3 పార్ట్స్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్, ఏదో ఒక పార్ట్ కాదు, 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సపోజ్ 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే సపోజ్ నేను ఇక్కడికి 1 పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ అంటే 3 పార్ట్స్ అవ్వాలి అంటే ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఎన్ని పాయింట్స్ ఉండాలన్నమాట? ఇంకొక 2 పాయింట్స్ ఉంటే కనుక ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసేలాగా ఇంకొక 2 పాయింట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే అలాంటి 2 పాయింట్స్ని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అంటే ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ని
త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆ లైన్ సెగ్మెంట్లో ఇంటర్నల్గా ఒక 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇంటర్నల్గా ఇంకొక 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మీకు క్వశ్చన్లో ఫైండ్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అని ఈ 2 పాయింట్స్ ఇస్తారు. ఏమంటారు? ఫైండ్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్. ఆ లైన్ సెగ్మెంట్ ఏం జాయిన్ చేస్తే వచ్చిందో చెప్తారు. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన లైన్ సెగ్మెంట్కి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు తప్ప పర్టికులర్గా మన పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి ఉండాలి కదా అని చెప్పుకున్నాం, రేషియో ఉండాలని చెప్పుకున్నాం కదా. వి నీడ్ రేషియో, బట్ హియర్ నో రేషియో. కానీ మాటలో అర్థమవుతుంది. 3 ఈక్వల్ పార్ట్స్. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే సపోజ్ 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్, 1 నెంబర్. ఇదేమవుతుంది? నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. అంటే నేను ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని చూడకుండా ఎలా ఉంటే ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నట్టు 1, ఇక్కడ చూస్తే 2. అంటే ఏమవుతుంది? ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1:2 రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ P అనమాట. ఈ లైన్ సెగ్మెంట్ని 1:2 ఇది 2 పార్ట్స్ కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏమైంది? 2 పార్ట్స్ అయింది. 1, 2 అంటే ఈ లైన్ సెగ్మెంట్ అంతా 2 పార్ట్స్ ఉంది. ఈ మొత్తం లైన్లో ఈ ఒక్కటి ఒక పార్ట్ ఉంది. అంటే ఎంత అయినట్టు? 1:2 ఇటుపక్క పార్ట్ 1 పార్ట్, ఇటుపక్క పార్ట్ 2 పార్ట్స్. ఇంక ఈ పాయింట్ చూడకూడదు, ఎందుకంటే మనం P పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎన్ని పార్ట్స్ అయింది? 2 పార్ట్స్. అప్పుడు ఏమైంది? ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్. అంటే ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడింగ్ చేసేటువంటి పాయింట్ 1 ఇక్కడికి 1, ఇది 2. సో 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ P అనమాట. అటువంటి Pని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఓకే. అదేవిధంగా మరి Q అయితే కనుక Q డివైడింగ్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాయింట్ లేదనుకుంటే ఇక్కడ వరకు ఎన్ని పార్ట్స్? ఇది 1, 2. అంటే Q దగ్గరికి వచ్చేటికి ఏమైంది? ఇదేమో 2 పార్ట్స్, ఇదేమో ఓన్లీ 1 పార్ట్ ఇక్కడ నుంచి. అంటే ఏమైంది? 2:1 రేషియోలో డివైడింగ్ చేసేటువంటి పాయింట్ Q అనమాట. ఇవి 2 పార్ట్స్ కదా. ఈ పాయింట్ ఇలా చూడాలి. అప్పుడు ఏమవుతుంది? 2 పార్ట్స్, 1, 2. అంటే ఇక్కడ Q దగ్గరికి వచ్చేటప్పుడు ఇది పొడవు ఎంత ఉందన్నమాట? 2 పార్ట్స్. ఇక్కడ నుంచి చూస్తే ఈ పార్ట్ ఎంత ఉంది? 1 పార్ట్. సో ఏమనాలి? 2:1 రేషియోలో డివైడింగ్ చేసే పాయింట్ Q. అంటే మనం పీక్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే P ఫైండ్ అవుట్ చేయాలి, Q కూడా ఫైండ్ అవుట్ చేయాలి, 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వరకు ఏంటి? ఓన్లీ ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయడమే చేసాం. ఇప్పుడు ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ 2 పాయింట్స్. ఏంటవి? PQ. అయితే Pని ఏ రేషియోలో అనుకోవాలి? 1, 2. 1:2 రేషియోలో డివైడింగ్ చేసే పాయింట్ P. Q అంటే ఏమనుకోవాలి? 2 పార్ట్స్, 1 పార్ట్. అంటే 2:1 రేషియోలో డివైడింగ్ చేసేటువంటి పాయింట్ Q. ఈ 2 పాయింట్స్కి రేషియో అని మనమే ట్రైసెక్షనల్ పాయింట్స్ కాబట్టి మనమే ఈ రేషియో అనుకొని మనం సమ్ చేయాలమ్మా. ఇంకా సమ్ చేసేటప్పటికి ఫస్ట్ ఈ పాయింట్ చేసేటప్పుడు ఈ రేషియోలో తీసుకుంటాం కాబట్టి ఇదే ఫార్ములా. దీన్ని M అనాలి, ఇది M2 అనాలి. అందుకు ఇదే రేషియోలో పెట్టుకొని చేయాలి. అదేవిధంగా Qని చేయాలంటే ఏం చేయాలి? ఇదే రేషియో పెట్టుకుని ఇది M1, M2 ఈ 2 పాయింట్స్ని తీసుకొని మనం ఫైండింగ్ చెయ్యాలి. ఓకే. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక్క సమ్ చెప్పుకుందాం. చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఫైండ్ ఎలా ఇస్తున్నారు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ఎ ట్రైసెక్షన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఏంటి? ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. ఏ లైన్ సెగ్మెంట్ అంటే జాయినింగ్ ఈ పాయింట్స్ అంటే A, B ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంటే పాయింట్స్కి లైన్ సెగ్మెంట్ అంట. వీటిని కనుక్కోవాలంట. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ పాయింట్ A, ఈ పాయింట్ P మధ్యలో 2 పాయింట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కదా. అది P, Q. ఈ Pని ఏమనుకోవాలని చెప్పి ఇక్కడ వరకు 1 పార్ట్, ఇది 2 పార్ట్స్ కదా. P అనేటప్పటికి 1:2 ఇది 1, ఇదేమో 2 పార్ట్స్. ఇదంతా ఇలా ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇదేంటి 2 పార్ట్స్. అంటే 1:2 రేషియో అనుకోండి. ఇదేమనుకోవాలి? ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది పెద్దగా ఉంది కాబట్టి 2 పార్ట్స్, ఇది 1 పార్ట్. 2:1 రేషియోలో అనుకోవాలి. ఫస్ట్ P పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రేషియో మనం 1:2 తీసుకుని ఈ 2 పాయింట్స్ తీసుకొని మనం డివైడింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డివైడింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? 2 పాయింట్స్ ఉండాలి, రేషియో ఉండాలి. సో ఏంటి? 2 పాయింట్స్ ఈ 2 తీసుకున్నాం. AB అని 2 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 2 -2 ఇది ఏమనుకోవాలి? X1
y1. ఈ పాయింట్ అనుకోవాలి x2 y2. దానికి నీ పాయింట్స్ని ఏం చేయాలి, ఫార్ములా తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫార్ములా ఇదే. రేషియోని ఏమనుకోవాలి, 1:2 అనుకుంటాం కదా. 1:2 అంటే ఏమనుకోవాలి, ఇది m1 అనాలి, ఇది m2 అనాలి. మరి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, m1 అంటే 1, ఇక్కడ x2 అంటే -7, ఓకే, ప్లస్ m2 అంటే 2, ఇక్కడ x1 అంటే 2 బై m1 ప్లస్ m2 అంటే 1 + 2, కామా మళ్ళీ m1, ఇక్కడ m1 m2 వేసుకోవాలి. m1 m2 ఎంత 1 2 1 2 1 2. ఇక్కడ ఏమేయాలి, y2 y1 ఎంత, ఇక్కడ 4, y1 ఎంత -2. ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలమ్మా. చేసాక ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి. ఈ 2 ఇంటూ ఈ 2 ఇంటూ ఈ 2 ఇంటూ ఈ 2 ఇంటూ ఈ 2 ఇంటూలు ఏమవుతుంది, 1 7 7, ఒక మైనస్ కూడా -7. ఈ 2 ఇంటూ చేస్తే ఏమవుతుంది 4, ఈ 2 ఇంటూ చేస్తే ఏమైంది 4, ఈ 2 ఇంటూ చేస్తే 4, ఒక ప్లస్ ఇంటూ -4 /3. ఇక్కడ ఏమైంది, ఈ రెండింటిలో సింప్లిఫికేషన్ చేస్తాం, మైనస్ ప్లస్ కాబట్టి -3/3. ఇది 0/3. 0/3 అంటే ఏంటి, 0 పైన 0 అంటే 0. 3/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. అయితే మైనస్ ఉంది కాబట్టి -1. అంటే P అనేటువంటి పాయింట్ ఎంత అనమాట, -1, 0. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు డూ Q ఆల్సో. Qకి వచ్చేటప్పుడు రేషియో ఏం తీసుకోవాలి, 2:1 తీసుకోవాలి. ఇది m1 అనుకోవాలి, ఇది m2 అనుకోవాలి. పాయింట్స్ మళ్ళీ అవే సేమ్. పాయింట్స్ ఏంటి, 2, -2, ఇంకో పాయింట్ ఏంటి -7, 4. ఇది x1 y1, ఇది ఏమనుకోవాలి x2 y2 అనుకొని చేయాలి. నెంబర్స్ అందరూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. m1 m2 కదా, 2 1 2 1 2 1 2 1. ఎందుకంటే ఫార్ములా ఏముంటుంది, m1 m2 m1 m2 m1 m2 m1 m2 అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ x2కి వచ్చేటప్పటికి ఏమైంది, -7, x1కి వచ్చేటప్పటికి 2, y2కి వచ్చేటప్పటికి ఏంటి 4, y1కి వచ్చేటప్పటికి -2. ఇంక సింపుల్గా 2 7 14, మైనస్ ఉంది, 1 2 2 2 4 8, 1 2 2, ఒక మైనస్ ఉంది, మైనస్. ఈ 2 యాడ్ చేసి సింపుల్ ఏమైంది -12. ఈ 2 చేస్తే మనది 6, క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయితే 4 -4. 6/3 అంటే ఎంత, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2, అంటే ఏమొచ్చింది -4, 2 అనేది Q పాయింట్ వచ్చింది. అంటే ఏం చేసాము, ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే పీకి ఉన్నటువంటి 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసాము. పీ అనే దానికి రేషియో ఏమో 1:2 తీసుకొని చేస్తాము. క్యూ అనే దానికి ఏమో 2:1 రేషియో తీసుకొని చేస్తాం. రెండిటికి x1 y1 x2 y2 పాయింట్స్ అయితే మాత్రం సేమే. అంటే నిన్న చేసినటువంటి లెక్కలాగే ఇప్పుడు రేషియో ఉండదు, ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు. రేషియో మనమే తీసుకుంటాము. ఒకసారి 1:2 అని, ఇంకోసారి 2:1 తీసుకొని 2 times మన డివైడింగ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అమ్మ. అది ట్రైసెక్షనల్ పాయింట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. మీరు చేయాలి, శ్రద్ధగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి, డూ దిస్లో ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ లైన్ జాయినింగ్ అండ్ 2 points ఇచ్చారు అంతే. ఇక్కడ రేషియో ఏమో ఉండదు. మీరు ట్రైసెక్షనల్ పాయింట్స్ అనగానే మీకు ఏమనిపించాలంటే నేను 2 points ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి పి అనుకోవాలి, ఇంకోటి క్యూ అనుకోవాలి. పి అనుకుంటున్నప్పుడు నేను రేషియోని 1:2 అనుకోవాలి. క్యూ అనుకుంటున్నప్పుడు నేను రేషియో 2:1 అనుకోవాలి. ఈ 2 pointsని తీసుకొని ఒకసారి 1:2 రేషియోలో పెట్టి పీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోసారి 2 points తీసుకొని 2:1 రేషియోలో పెట్టి క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 pointsని ఫైండ్ అవుట్ చేయడం ట్రైసెక్షనల్ పాయింట్స్ అనుకొని మీరు ఇది సాల్వ్ చేయాలమ్మా. ఇలాంటివి ఇక్కడ 2 sums ఉన్నాయి. మీరు ఆ 2 sums కూడా చేస్తే మీకే ప్రాక్టీస్ బాగా అవుతుంది. చేసి నాకు ఆన్సర్స్ పెట్టండి, ఓకే. అలాగే ఎక్సర్సైజ్లో కూడా ఇంకో సమ్ ఉంటుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. ఇది కొంచెం లైట్గా పడింది. 4 -1 అండ్ -2, -3. ఇది పాయింట్ అమ్మ, 4, -1. ఈ 2 pointsని జాయిన్ చేసినటువంటి లైన్ సెగ్మెంట్కి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా అలాంటిది అమ్మ, చేసి పెట్టండి, ఓకే. థ్యాంక్ యూ.